For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆనంద్ గారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు ఆనంద్ గారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. నేనైతే కనబడుతున్నారు సూపర్ గా. అవునా, థ్యాంక్ యూ అండి. ఏంటి స్టార్టింగ్ లో నా మీద క్రీమ్ బిస్కెట్ వేస్తున్నారా? అయ్యా నిజమే, నిజాన్ని ఎప్పుడు ఒప్పుకోరు లేడీస్, వాళ్ళు చెప్తూనే ఒప్పుకుంటారు. అంతేనా? ఓకే అండి. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది మామ్నార్ డిస్టిక్ అండి. సో ఉమ్మడి మామ్నార్ ప్రెసెంట్ గా డిస్టిక్ సపరేట్ అయింది, నారాయణపేట డిస్టిక్. సో మొత్తం కాన్స్టిట్యున్సీ నియర్ బై చిన్న విలేజ్ మాది. జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా చేస్తున్నాను. సో రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చింది. సో సర్చింగ్ ఫర్ న్యూ జాబ్. అందరూ అడుగుతున్నారు, నాకు కూడా ఒక డౌట్. మ్యారేజ్ అయిందా? అంటే అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? మీకు ఏ చెప్పాలనిపిస్తే అది చెప్పండి. ఒకటేసారి అయింది మ్యారేజ్ నాకు. అంటే ఒకటేసారి అవుతుందండి? మరి తెలియదు అనమాట, నాకు ఒకటేసారి అయింది. మరి దేవుడా, ఈ పంచులకే కదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఇక. సో అట్లా అయింది, మ్యారేజ్ అయింది, ఒక బాబు. తను ఏం చేస్తుంటారు మీ వైఫ్? హౌస్ వైఫ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ మార్కెటింగ్. అసలు మీరు ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయాలని అసలు మీకు ఎలా అనిపించింది? ఎవరైనా చెప్పారా? యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అని కాదు, ఇది ఇన్స్టాగ్రామ్ మొన్న వచ్చింది. నేను డబుల్ స్మాష్ నుంచి చేస్తున్నాను 2012 నుంచి. సో కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం ఉండి డబుల్ స్మాష్ తర్వాత లైక్ యాప్, మ్యూజికల్ యాప్ యాక్చువల్గా అది పేరు చేంజ్ చేసి టిక్ టాక్ అని పెట్టారు. సో సమ్ ఇష్యూస్ వల్ల దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో చేయడం జరుగుతుంది అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ బాగా యాక్టింగ్ అంటే బాగా ఇష్టం నాకు. సో కొన్ని యాక్టింగ్ కూడా ట్రై చేశాను వేరే మూవీస్లో. ఒక ఆయన 6,000 తీసుకున్నాడు జూనియర్ ఆర్టిస్ట్గా, ఇప్పిస్తా కార్డు ఇప్పిస్తా అని. అప్పట్లో ఇంట్రెస్ట్ కదా, బాగా పిచ్చి ఉన్నప్పుడు తిరిగాను బాగా, యూసుఫ్గూడ దగ్గర, అమీర్పేట దగ్గర. తెలిసిన వాళ్ళని అడిగాను, 6,000 తీసుకున్నాడు, ఆడు దొబ్బేసిండు. అయ్యో. ఆశతోటి మళ్ళీ ఫోన్ చేస్తే వాడు తెప్పించుకోవడం, ఫోటోలు ఇవ్వడం, ఫోటోలు కూడా రేబత్ నగర్లో. సో అట్లా ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చేసాను. కానీ డబ్బులు తీసుకొని దొబ్బేశాడు. సో వేరే పరిచయం చేసి మళ్ళీ 1 year తర్వాత పరిచయం చేసి ఒక ఆయన ఇక్కడనే మన ఇసుబుడ చౌరస్తల. సో ఒక ఆయన యాక్టింగ్ నేర్పిస్తానే ఒక 10,000 తీసుకున్నాను. ఇంకో నాతో పాటు ఇంకా 2 ఉన్నారు అనమాట. వాళ్ళతో పాటు నన్ను కూడా చేసిరు, ఒక 10 days చేసిరు. ఏమైనా అవకాశం వస్తే ఇప్పిస్తాను, బట్ ఏం చేయలే. 10,000 తీసుకుని అవతల పడ్డారు. 10,000 అయితే ఇంకా మళ్ళీ ఇవ్వలేదు మీకు? ఇవ్వలేదు. అంతకుముందు 6,000 అది కూడా ఇవ్వలేదు. ఇంకా ఆయన గట్టిగా అడిగినా, సరే తమ్మి ఇచ్చిన నేను వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు అన్నాడు. సరే వాళ్ళకి తెలియాలి, పరాయి సొమ్మని ఎప్పుడన్నా ముంచితే వాడు బాగుపడాడు. ఇప్పుడు దేవుడు అంటూ కూడా చూస్తాడు. వాడు అనుకుంటాను నేను తిన్నా అని. సో నా గురించి నేను వదిలేసిన దాన్ని కూడా, ఈ 10,000 కూడా వదిలేసిన. యాక్టింగ్ అని పిచ్చి తోటి 10 days నేర్పించినాడు. సో నేను మళ్ళీ అడగలేదు ఆయన. అంటే డైలీగా 1K అన్నమాట. అంటే వాడి దృష్టిలో అంటే యాక్టింగ్ వచ్చే వరకు నేర్పిస్తున్నాడు, డైలీ అని కాదు, ఎప్పుడు టైం వస్తే అప్పుడు. ఓకే. సో అలా ఆఫర్స్ ఇప్పిస్తాను, ఆఫర్స్ ఇప్పలేదు. సో అలా జరిగింది అనమాట. అలా ఇంట్రెస్ట్ పిచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా, పిచ్చిన వాళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ట్రై చేద్దామన్నా కూడా బ్యాక్ సపోర్ట్ లేదు. తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు ఏదో చూస్తున్నారు, ఈయన ఎందుకు తీసుకొద్దాము అని ఆలోచిస్తున్నారు. అట్లా అంటే రీల్స్ అయితే చాలా బాగా చేస్తారు, కామెడీ పర్పస్ లేదంటే ఇంకేదైనా కానీ చేస్తారు. అసలు మీరు, నేను చూసాను అంటే ప్రతి వీడియో చూస్తుంటాను, డియోట్ చేస్తుంటారు. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తుంటారు కదా, దేని పర్పస్ గా? అంటే సమాజానికి ఏమైనా ఒక మంచి మెసేజ్ ఇద్దామని చేస్తుంటారా? మెసేజ్ ఇద్దామంటే చాలా మందికి ఇప్పుడు పేరెంట్స్ దూరం పెడుతుంటారు చాలా మంది. నాకు యాక్చువల్గా అమ్మ నాన్న అంటే దేవుళ్ళతో సమానం. సో చాలా మంది ఏం చేస్తారంటే, బతికున్నప్పుడు అన్నం పెట్టారు, చచ్చిపోయిన తర్వాత యాట్లు కోసి దావత్ చేస్తారు. ఏం లాభం నువ్వు చేసి? నీ తల్లిదండ్రులు ఒకరికి చేసి అడుగుతున్నారంటే వాళ్ళు, అది నువ్వు బతికిన సచ్చితో సమానం. నీ పుట్టినందుగా నీకు పుట్టించినది నీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. సో అట్లా సెంటిమెంట్ వీడియోలు కూడా చేస్తుంటా. అమ్మ నాన్న చాలా ఎక్కువ ఉంటాయి, మీరు కూడా చూస్తుంటారు లేదు? చాలా సెంటిమెంట్. అమ్మ నాన్న ఫ్యామిలీ అంటే బాగా ప్రాణం నాకు. ఏదన్నా కానీ అమ్మ నాన్న లేకుంటే మనం లేం కదా. మన తల్లిదండ్రులు మన పిల్లలు మనం చూస్తే, మన అమ్మ నాన్న చూపిస్తున్నాం ప్రేమ చూపిస్తే మన మీద మన పిల్లలు చూస్తారు. మా నాన్న తాత మీద ఇలా చూపిస్తున్నారు కదా, నేను కూడా రేపు అలా చూపించాలని నేర్చుకుంటారు పిల్లలు. నువ్వే మీ డాడీని దూరం పెడితే, మీ అమ్మని దూరం పెడితే, ఆ పోరగాళ్ళు నేర్చుకుని రేపు నీది బెటర్ ఏమైనా గ్యారంటీ ఇస్తావా? దేవుడు అంటూ చూస్తాడు, రేపు కూడా అదే గతి పడుతుంది. చాలా మంది. సో అటువంటి ఎప్పుడు చాలా మంది ఉంటారు. అనాథాశ్రమం కూడా వెళ్ళిన నేను. మా ప్రమిళకు ఉంటది తెలుసు కదా ఆమె.
అనాథాశ్రమం ఇక్కడ దమ్మాయిగూడలో ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక 3 floors వరకు ఉన్నారు. వాళ్ళని చూస్తే కంటే నీళ్ళు ఆగలే తెలుసు నాకు. అమెరికా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రిని ఇక్కడ అనాథాశ్రమంలో వెళ్ళి పెట్టేశారు వాళ్ళు. ఎందుకు ఎంత జాబ్ చేసినా ఏం లాభం? కరెక్టే. తల్లిదండ్రులు చూసుకోలేని నేను ఎంత సంపాదిస్తే ఏముంది, వేస్ట్ కదా. అందు గురించి బతుకున్నంత కాలం తల్లిదండ్రులు ఏముంటారు, బుక్కి అన్నం పెట్టాలా చూసుకోవాలి అంతే. వాళ్ళు శక్తి ఉన్నంత వరకు పని చేస్తారు. శక్తి లేనంత వరకు శక్తి ఉంటే నేను ఎందుకు అడుగుతా? రేపు వాళ్ళ ఖర్చులకు వాళ్ళు పని చేసుకుంటారు అంతే కదా. శక్తి లేనప్పుడే కదా అన్ని పోషించాలి కదా. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. చాలా చూస్తే దారుణం అనిపిస్తుంది. మస్తు ఎమోషనల్ అయినా కూడా చాలా అమ్మ నాన్నల గురించి. నాకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మా నాన్న ఒక చిన్న ఇష్యూస్ వల్ల ఇంటర్ నుంచి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు ఊర్లో పెట్టడం వల్ల కరోనా తర్వాత మా డాడీని విలేజ్లో పెట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా అట్లా విలేజ్లో ఉండడం వల్ల విలేజ్ వాళ్ళు కళ్ళు దుకాణం దగ్గర ఆయనకు ఏదో మీ కొడుకు ఇంత ఉన్నాడు, నేను ఇలా వదిలేసిరు అని చెప్పడం, మాటలు పుట్టించడం జరిగింది. అట్లా అప్పు చేయడం జరిగింది. ఆయన చేసి వేరే అప్పు చేసిండు, డబ్బులు కావాలి ఎమర్జెన్సీ ఇమీడియట్గా కావాలంటే లేదు డాడీ అని చెప్పినాం. ఇంకా ఆయన చేయకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మా నాన్న అచ్చుకి తెలియదు. అమ్మ ఉంది. వెతికినాం, చాలా మంది దేవుళ్ళని అడిగినాం, ఏం యూజ్ లేకపోయింది. ఎప్పుడన్నా వస్తానని వెయిట్ చేస్తున్నాం. మా డాడీకి ఇప్పటి వరకు ఏం చేయలే. మా డాడీ తాగుతాడు, ఇంటికాడ కూర్చొని కూడా తాగు డాడీ అని చెప్పిన. మా నాన్నకి అంత చెప్పిన, అంత ప్రేమతో చూసినాం. ఇంకా వేరే వాళ్ళు అయితే తండ్రులను కొడతారు, అన్నం పెట్టారు. నేను పక్కలోండి కన్నా తండ్రికి అన్నం పెట్టి అన్ని చేసిన. కానీ మా నాన్న వేరే వాళ్ళు చెప్పిన మాటలని ఇంట్లో ఉంటే వెళ్ళిపోవడం జరిగింది. ప్రెజెంట్ గా మా అమ్మ చాలా బాధపడుతుంది. మేము కూడా బాధపడడం తప్పనిసరి కదా. నాన్న ఉంటే అదొక వేరు. ఇంటికి తాగుబోతాడైనా ఏదైనా ఎవరైనా నాన్ననే అంతే ఉండాలి. నాన్న ఉంటే అదొక బ్యాక్ సపోర్ట్. అది నాన్న లేనిది ఇంట్లో ఏదేదో పిల్లలు పడిపోయినట్టు ఉంటుంది. ఇంట్లో వస్తాడండి తప్పకుండా, కంపల్సరీ తిరిగి రావాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా వస్తాడు. నార్మల్ గా మీరు పెళ్లి అయింది అని చెప్పేసి అంటున్నారు, మరి ఇన్స్టాలో అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను, మా తొలి పరిచయం, మరి ఇప్పుడు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము అని పెడుతుంటారు కదా, మరి ఏంటది నిజమే? యాక్చువల్గా ఇది అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక జాబ్ తో పాటు ఇది ఒక పార్ట్ టైం జాబ్ గా డ్రైవింగ్ చేస్తాను అనమాట. సో నేను ఎక్కడికైనా డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు నార్మల్ ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడ స్టార్ట్ అవుతున్నాం అనుకో, ఒక రీల్ తీసి పెట్టేస్తాను అనమాట. సో ఇలా నా లవర్ కోసం వెతుకుతున్నాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి కోసం ఒక అబ్బాయి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని అలా పెడతా ఉంటాను అనమాట. సో అలా ఇంట్రెస్ట్ బాగా నాకు పెట్టడము. చాలా మంది అడుగుతారు, బాధపడకు బ్రో వస్తుందిలే, అసలు సినిమా తెలియదు వాళ్ళకి. నేను కూడా అండి, అయ్యో మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదేమో, లవ్ ఫెయిల్యూర్ ఏమో అని నేను కూడా అనుకున్నా దాన్ని ఏమో చెప్పండి. అనుకోండి మళ్ళీ అనుకోండి. అంతేనా? మ్యారేజ్ అయిన బ్యాచులర్ నేను. ఓ మై గాడ్, మ్యారేజ్ అయినాక బ్యాచులర్ ఎలా అవుతారండి? అంతేనా? నాకు తెలిసి మీలో కూడా ఒక కళాకారుడు ఉన్నాడు. ఎలా అంటే మిమిక్రీ అంటే యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ అంటే ఆయనకు కొంచెం వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వేణుమాధవ్ కొంచెం అంత పర్ఫెక్ట్ కాదు నాకు. కానీ ఏం చేస్తున్నావా, మంచిగా ఉంది పిల్ల, ఏనని సచివదా. సో ఇలా తెలుసు. ఇంకా వేణుమాధవ్ అంటే అన్నా ఏందన్నా నీకు దండం పెడతానన్నా. సో ఈ విధంగా వేణుమాధవ్ది. చంద్రబాబుది అయితే కొంచెం పర్ఫెక్ట్ అన్న. తమ్ముళ్ళు చాలా బాగుంది, ఎప్పుడు మనం విజయం సాధించాము, ఎప్పుడు చూస్తాము, ఎవరు ఎలా చేస్తుంది మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క నా కొడుకుని వదిలే పరిస్థితి లేదు. అందరినీ నేను పెట్టుకున్నాను. 2 నెలల అమాయకునని జైల్లో పెట్టారు. చూసుకుంటాను ప్రతి ఒక్కరిని. సూపర్. ఇంకెవరన్నా? అయ్యో జిబ్బు జిబ్బు ఏముంది డైడా, పిల్ల చాలా బాగుంది అడ్డో, ఏది డైడా. సో ఈ విధంగా సుధాకర్ చాలా కానీ గ్రేట్ యాక్టర్ ఆయన. సో ఆయన వాయిస్ ఇప్పటికి మర్చిపోలేము. ఇప్పుడు వల్ల అందరూ ఇప్పుడున్న యాక్టర్ల కంటే కామెడియన్స్ కంటే అప్పుడున్న చాలా నవ్వించేవాళ్ళు. అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమైనా మూవీస్ లేదా సీరియల్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా కానీ కొంచెం వాళ్ళు ఇంకా ఇప్పుడు తర్వాత అని చెప్తున్నారు అంతే. మన ప్రయత్నం మనం చేయాలి. అదొకటి కాకుండా జాబ్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. అంటే యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆ ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే. అదే ఫుల్ ఫేమ్ గా అంటే కష్టం. మనం మిడిల్ క్లాస్ లో పని చేస్తేనే గడుస్తుంది.
సో బ్యాకప్ ఎవరికి ఉండరు కదా. అవును. ఇంటికి పెద్ద కొడుకు నేను చేస్తే నడుస్తుంది. నా తమ్ముళ్ళు ఏం చేసిన అందరు నడవదు కదా. ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు అసలు మీరు? యాక్చువల్గా నేను యాక్టరే అవుదాం అనుకున్నాను. నేను అంత యాక్టర్ అవుదామంటే ఇంకా బ్యాక్ సపోర్ట్ ఏం లేదు మనకు. సో ఏదైనా అయితే ఛాన్స్ వస్తే మనం వెళ్ళాలి, గ్రోత్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఎటువంటి క్యారెక్టర్ చేయడం మీకు చాలా ఇష్టం? నాకు బాగా కామెడీ చేయడం బాగా ఇష్టం. నాకు కామెడీ అంటే బాగా ఇష్టము. సో హీరో అట్లా ఫ్రెండ్ అట్లా ఉంటారు కదా, అట్లా చేసిన పర్వాలేదు. మనం హీరోగా అంత సెట్ కామలే మన ముఖానికి. అయ్యో ఎందుకు అలా అనుకుంటారండి? చెప్పలేం కదా, ఏ టైం ఎలా ఉండో తెలియదు. ఎందుకు హీరో లాగా బాగున్నారు కదా మీరు కూడా. ఉన్నా నల్ల నిగినిగిలు ఆడుతున్నా. అయ్యో లేదండి, అలా ఏం లేదు, బాగున్నారు. థ్యాంక్ యూ. ట్రై చేయండి హీరోగా. చేద్దాం, మీరు ప్రొడ్యూస్ చేస్తే కంపల్సరీ ట్రై చేస్తాను. నేనే ప్రొడ్యూస్ చేయాలా? ఓకే, అలా ప్రొడ్యూస్ చేస్తే కంపల్సరీ చేస్తాను. నేను ఏమని చెప్పు. యా ఓకే, మీకోసం తప్పకుండా ప్రొడ్యూస్ చేస్తాను షార్ట్ ఫిల్మ్. యా షూర్. మీరు ప్రొడ్యూసర్ కమ్, యాంకర్ కమ్, డాన్సర్ కమ్, సో అన్ని ఉన్న తర్వాత ఇంకెందుకు చెప్పు, వేరే వాళ్ళు అవసరమే లేదు. అలా అంటారా? డాన్స్ కూడా అంటే మీరు ఓన్ గా నేర్చుకున్నారా లేదంటే ఎలా? అంటే డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ అన్నా పాటలన్నా బాగా వింటాను. డాన్స్ ఇంతమంది విలేజ్ లో ఆడేది అనమాట. సో చిన్న విలేజ్ లో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అక్కడ ఆడేది నేను. సో అట్లా నేర్చుకుని ఒకసారి నేర్చుకున్నా. సో అలా డాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది కదా, డాన్స్ చేస్తుంటే ఈ మధ్యలో తక్కువ అయిపోయింది నాకు. డాన్స్ చేయడం ప్లేస్ లేక, తీసేవాళ్ళు లేక అలా అయిపోయింది. సో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. చేసేవాడు కంటే తీసేవాడు ఉండాలి, అది ఇంపార్టెంట్. మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే వాళ్ళ కెమెరామెన్స్ లేదే, వాళ్ళు ఎలా యాంగిల్స్ ఎట్టందే మనం చేయలేము. వాళ్ళు ఇంపార్టెంట్, చేసే వాళ్ళకంటే తీసే వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అంటే మీరు కూడా కెమెరామెన్ అప్పుడు ఒక 7 years కింద చేశాను అనమాట. సో అది వైడ్ యాంగిల్, చాలా జూమ్. అది హార్స్ రైడింగ్ రేస్ కోర్స్, మలక్పేట రేస్ కోర్సింగ్ అన్నట్టు ఉంటుంది, బెట్టింగ్. అది అక్కడ A to Z ఒక 3 kilometers ఒక 11 కెమెరాస్ ఉంటాయి. ఫుల్ జూమ్ ఉంటుంది. అట్లా చేసినాం మేము టవర్స్ల మీద. సో తర్వాత చేయలేం కానీ ఇన్స్టాలో మీరు ఓన్ గా కూడా చేస్తుంటారు అంటే స్క్రిప్ట్ మీరే రాసుకుంటారా? స్క్రిప్ట్ అంటే తెలిసినది చెప్తా ఉంటా అంతే. తెలిసినది చెప్తా, ఎవరైనా చెప్తే చెప్తా. అప్పుడప్పుడు మా వైఫ్ కూడా చెప్తుంది ఇట్లా ఇట్లా అని, అది చెప్తుంది అంతే. మీకు ఇన్స్టాలో బాగా ఫేమస్ తీసుకొచ్చిన ఒక రీల్ ఏంటి? భార్యాభర్తలు బంధం కావాలి అంటే ఉంది సంథింగ్. సో అది బాగా తీసుకొచ్చింది. చాలా రోజులు పెట్టింది అది. 1 million వెళ్ళింది వ్యూ. అది సో అంతకు మించి వెళ్ళవలే. వేరే ఇంకా రిమిక్స్లు వెళ్తాయి ఎక్కువ. రిమిక్స్ చేయడానికి గల కారణం ఏంటి? ఈ రిమిక్స్ ఇప్పుడు అమ్మ నాన్న సెంటిమెంట్ ఉందనుకో, ఆ రిమిక్స్ చేస్తా. సో అక్కడ రాస్తా అనమాట, తల్లిదండ్రులు ఇట్లా వదిలేయకండి రా బాబు, పుట్టినప్పుడే చూసుకో, బతుకున్నప్పుడే చూసుకొని చచ్చిన తర్వాత మనం ఇలా చేసినాము అలా చేసినాము అవి చేయకండి అని చాలా మందికి పెడతా ఉంటారు అట్లా రిమిక్స్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇన్స్టా అంటే ఆల్మోస్ట్ మన ఓన్ గా ఏమైనా ట్రై చేస్తే బెటర్ కదా, రీమిక్స్ కంటే ఇంకా ఓన్ గా చేస్తే ఇంకా బెటర్ కదా అని. ఓన్ కూడా చేస్తున్నా. సో ఓన్ గా అంటే యాక్టింగ్ చేయడము, డైలాగ్స్ చెప్పడం అంతే. సో టైం లేక రీమిక్స్ చేయడం జరుగుతుంది. కొన్ని నచ్చిన వీడియోలు ఉంటాయి రీమిక్స్ చేయాలనిపిస్తుంది. సో అట్లా సెంటిమెంట్వి ఎక్కువ చేస్తుంటా. ప్యూర్ పీపుల్స్ అన్న కానీ చాలా మంది వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని చూసి రీమిక్స్ చేయడం అని జరుగుతుంటాను. ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు ఏమైనా పేమెంట్ వస్తుందా మరి? ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పటికైతే రాలేదండి. అంటే ప్రమోషన్స్ గానీ ఏం చేయలేదు? ప్రమోషన్స్ వచ్చినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంట్లో నుండి 50,000 సంపాదించచ్చు, అదంతా సోది అంతా. యాక్చువల్గా అందరు వేయాల్సింది ఏంటంటే అటువంటి ప్రమోషన్ ఎవ్వరు చేయొద్దు అసలు. తెలుసా ఎంత లాస్ అయిపోతారు తెలుసా? వాళ్ళకి అకృతి వాడి 500కి 1000 రూపాయలు వేస్తారు. వాడు ఒకవేళ వాడు యాడ్ అయ్యి జాయిన్ అయిన తర్వాత పక్కన నుంచి జాయిన్ చేయి మనకు ప్రెషర్, అది వేస్ట్. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగేటవాడు చాలా. నా కామెంట్స్ లో కూడా చాలా వస్తాయి, నా ఇన్బాక్స్ లో కూడా చాలా ప్రమోషన్లు అడిగారు ఇట్లా. నేను చేయనని చెప్పిన, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల కింద 1 lakh లాస్ అయింది దీనివల్ల. 1.5 lakh బిజినెస్ వల్ల. సేమ్ బిజినెస్ అంటే వాళ్ళని జాయిన్ చేయడం వీళ్ళని చేయడం అని. 2000లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉండే, మా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్, అమ్మాయి తీసుకెళ్ళింది. సో అమ్మాయి నా జాబ్ కోసం మంచిగా చూస్తుందేమో అనుకున్నా, తీసుకుపోయింది. 1 lakh కట్టించుకునింది. ఏదో ప్రోడక్ట్స్ ఏదో ఇచ్చి అవుట్ ఆఫ్ స్టేషన్స్ టూర్స్ అవని చెప్పింది. బెంగళూరు వెళ్ళిన అవుట్ ఆఫ్ స్టేషన్స్ టూర్, అక్కడ మీటింగ్స్ ఏ ఉంటాయి. ఇది గ్రోత్ ఎలా అయిండు, ఇది ఆన్లైన్ నెట్వర్కింగ్ బిజినెస్. ఇది నెట్వర్కింగ్ బిజినెస్ వల్ల చాలా మంది లాస్. నేను కూడా అందులో 1,20,000 లాస్ అయినాను. 1,25,000 లాస్ అయిపోయినా. సో అట్లా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. సో అందు గురించి అటువంటి అస్సలు చేయను, ఎవరు చేయొద్దు కూడా. నేను అది కూడా రీల్ చేసి పెడదాం అనుకున్నా కానీ
ఆ ప్రమోషన్ ఎవరు చేయదు. అది వాడే అని ఆపర్చునిటీ ఉంది చేయ అంటే వాడు ఎందుకు పెడతాడు చెప్పు నీకు రీల్, అది కామెంట్ ఎందుకు పెడతాడు, నేను ఎందుకు అడుగుతావు 500 చేయ అని చెప్పి, అంటే వాడు ఏది గతి లేకనే వాడు నిన్ను అడుగుతున్నాడు. వాడుకుంటే నేను ఎందుకు అడుగుతాడు, వాడు శుభ్రంగా వాడి పని మనం చేసుకుంటాడు, వాడి జాబ్ వాడు చేసేసుకుంటాడు. అటువంటి రీల్ చేయొద్దు ఎప్పుడన్నా కానీ. వాళ్ళు 1000 రూపాయల కోసం చాలా మంది ఫేమ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చేస్తారు. 1 మిలియన్ ఉన్న వాళ్ళు చేసారు, 500K ఉన్న వాళ్ళు కూడా చేసారు. వాళ్ళకి ఏమొస్తుంది నాకు అసలు అర్థమైతే లేదు. ఆల్రెడీ ప్రమోషన్ చేస్తారు వాళ్ళు, అయినా కూడా చిన్న చిన్న దానిలో చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం యూస్, నో యూస్. ప్రోడక్ట్స్ అంటే అఫ్ కోర్స్ శారీస్ గిరీస్ చేస్తే నో ఇష్యూ, లేడీస్ కి ఇష్టం ఉంటుంది. ప్రోడక్ట్స్ అంటే రుద్దుకుంటాం చేస్తాం కాబట్టి నడిచిపోతుంది. నార్మల్ వర్క్ ఫ్రమ్ అంటే అంత చీటింగ్ అంతా, అది నచ్చాలి నేను చేయను. ఇక వేరే ప్రమోషన్ అంటే పొలిటికల్ ప్రమోషన్స్ వచ్చిందంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని చేసినాక అంతే. మరి ఇంత బాగా ఉంది మీ దగ్గర కామెడీ టైమింగ్ అయినా మంచిగా ఉంది. ఆడిషన్స్ కి ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయలే. మరి ఆడిషన్స్ కి వెళ్ళకుండా మీకు ఎలా వస్తుంది? అదే వెళ్ళాలని చూస్తున్నా. వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా, అది ఫస్ట్ ఫేస్ చేయాలి ఆడిషన్స్, అది మెయిన్ ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఆడిషన్స్కి వెళ్ళాలి. ఆడిషన్స్కి వెళ్తే చాలా మంది చెప్పి, రాజీ అనే టైం నేనే ఇంటర్వ్యూ చేశారు, ఆమె చెప్పింది చాలా సార్లు, ఆనంద్ ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి నువ్వు వెళ్ళు అని 2 times చెప్పింది. నేనే వెళ్ళలేదు, వర్క్ ఉండి. వెళ్తే చేయొచ్చు, వస్తే లక్. ఆడిషన్స్ చాలా మంది 1000 మంది జనాలు ఉంటారండి. ఇప్పుడు మీకు ఇంత టాలెంట్ ఉంది, మిమిక్రీ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి కదా, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా వెళ్ళి ఆడిషన్ ఇస్తే కనుక మేబీ సెలెక్ట్ అవ్వచ్చేమో కదా. అదే వెళ్ళాలి నెక్స్ట్ టైం. సో ఇప్పుడు ట్రై చేస్తున్నా ప్రెజెంట్గా, ఇంకా విలేజ్లో సమ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ జాబ్తో పాటు అది కూడా ట్రై చేస్తాం. ఏ వేలో వెళ్తే ఆ వేలు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న వేలో వెళ్ళినామనుకో కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉందని. యాక్టింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది తెలిసి ఉంటుంది. ఇప్పుడు బంగారం వాళ్ళందరూ ఉంటారు, కొన్ని రోజులు వాడుకుంటారు ఫేమ్ అయిన వాళ్ళని. ఫేమ్ అయిన వాళ్ళని వాడుకుంటారు. ఒక వెస్ట్ గోదావరి ఒక ఆమె ఉంటుంది, మీకు తెలుసు, ఏం చెప్తానా అడగలుగుతా నా మీద కూడా చేస్తాడు అని ఒక ఆమె మాట్లాడుతుంది, మీకు తెలుసో లేదో, బండబూతులు మాట్లాడుతుంది, తిడుతూ ఉంటది ఒక ఆమె. శ్రీదేవి ఎగ్జాక్ట్లీ. ఆమె ఇన్స్టాగ్రామ్ అది దాంట్లో తీసుకున్నా చేస్తుంది ప్రెసెంట్ గా. సో కొన్ని రోజులు వాళ్ళు ఫేమ్ అయినందుకు కొందరు వాడుకుంటారు వాళ్ళని. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఫేమ్ అయిన వాడుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మంచిగా గ్రోత్ అయినా కూడా వాళ్ళని పట్టించుకోరు, అంటే కిందకి లాగేస్తారు. అంటే మాకన్నా ఎక్కువ ఫేమ్ అవుతారేమని అట్లా బ్యాక్ సపోర్ట్ చాలా మంది చెప్పారు నాకు. జబర్దస్త్ టీమ్ వాళ్ళు కూడా చెప్పారు నాకు, 2-3 అడిగాను అన్న, వాళ్ళ పేర్లు వద్దు మళ్ళీ చెప్తే బాగా. వాళ్ళు చెప్పారు తమ్ముడు అట్లా ఉండదు, అట్లా ఇట్లా చేస్తారు, లేకపోతే నేను ఇక్కడ వరకు ప్రెజెంట్ వాళ్ళు చేయట్లే, జబర్దస్త్ చేయట్లే. జబర్దస్త్ తీసేశారు, ఓన్లీ జబర్దస్త్ మాత్రమే. అవును, జబర్దస్త్ మాత్రమే ఉన్నాను. మరి రాజమండ్రి శ్రీదేవి గారు ఉన్నారో లేదో తెలియదు మరి ప్రెజెంట్. ఏం నెక్స్ట్ ఏదో ప్లాన్ చేస్తారు వాళ్ళు. సో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేసారంటే ఏదో ఇంకా కొత్తగా ఏదో ట్రై చేస్తారు. నాకు ఒక విషయం తెలిసింది మీ గురించి, కేవలం ఇన్స్టా రీల్స్ కోసమే జాబ్ బంద్ చేశారు అని, అది నిజమేనా కాదా? అయ్యో అట్లా ఏం లేదు, ఇన్స్టా రీల్స్ అంటే ఏం లేదు, జస్ట్ నా యాక్టింగ్ నాకు పార్ట్ టైం గా నాకు ఇష్టం కాబట్టి ఓ టైం తీసుకొని నన్ను చేస్తాను, దానికోసం అంటే జాబ్ వదలడం ఏం లేదు. మీరు ఇలా కమెడియన్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఎవరు లేదు, ఉంటారు కదా మనకంటూ, ఓకే నేను ఇతరులాగా అయితే బాగుంటది కమెడియన్ లాగా ఇలా. అలా అంటే జబర్దస్త్ మన గెటప్ సీన్ మస్తు చేస్తాడు ఆయన. ఆయన ఏ విధంగా చేయమంటే ఆ వేషం అంటే ఆ వేషం ఇస్తాడు, చాలా బాగా అనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, నేర్చుకోవాలి. చాలా మంది మిమిక్రీ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా మిమిక్రీ ఉంది, ఎవడో నేర్పించింది కాదు నాకు, చూస్తా వీడియోలు చూసి నేర్చుకోవడం గంతే ఉంటుంది. నేర్పిస్తే ఇంకా బాగా వస్తుంది, నేర్పించే ఆ ఇన్స్టిట్యూషన్ కూడా ఉండదు, మనం వెళ్ళలే అనుకో చూసి నేర్చుకోవడం. యాక్టింగ్ అనేది చూసి అయితే ఇప్పుడు మిమిక్రీ కూడా మీరు ఓన్ గా నేర్చుకున్నారు? నాకు ఎవరు చెప్పలేదు, చూడడం రాజశేఖర్ రెడ్డిది అట్లా అట్లా. శివాజీ శివారెడ్డి గారు ఉంటారు కదా, ఆయన ప్రోగ్రామ్ చూసిన అనమాట. మన దాంట్లో కూడా చాలా మంది అప్పట్లో తడాక ప్రోగ్రామ్ అని ఉండేది, మీకు తెలీదు, అనసూయ గారు చేసారు దాన్ని, ఓన్లీ మిమిక్రీ అది. దాంట్లో తడాక ప్రోగ్రామ్ కొన్ని రోజులు నడిచింది, అది ఈటీవీలోనే తడాక ప్రోగ్రామ్ అని ఉంటుంది, అనసూయ చేసింది, కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు తీసేసేది. అది ఒకవేళ ఇండస్ట్రీలో అయినా కానీ, లేదంటే ఇది మూవీస్ లో అయినా కానీ, లేదంటే సీరియల్స్ ఏది దొరికినా చేస్తారా? చేస్తాం కంపల్సరీ. అంటే పర్టికులర్ గా నాకు కమెడియనే కావాలనుకుంటున్నారా, ఏ క్యారెక్టర్ అయినా ఓకేనా? అది ఇంకా ఫేమ్ అయిన తర్వాత ఆలోచించాలి. ఇప్పుడు ఈ ఆకలితో ఉన్న ఏదైనా పెట్టినది ఏదైనా వెళ్ళాలి. ఫస్ట్ మనం దారి దొరికింది అనుకో కాంటాక్ట్స్ పెరుగుతాయి, అట్లా పెరిగింది అనుకో కొంచెం రిలేషన్ పెరిగినట్టు వేరే ఛాన్సెస్ వస్తుంటాయి. డైరెక్ట్ ఈ తరానికి బయట దొరికినంటే కష్టమే. ఏదైనా అలా కమిటీ కావాలంటే ఏంటంటే పైసా ఉండాలి. ప్రొడ్యూసర్ ఉందానికి వాడిని కొనుక్కోవచ్చు,
కొనుక్కొచ్చి నేను ఉంటారా భయ్ రాని డబ్బులు ఇచ్చి ఉండొచ్చు ఇట్లా. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లేడీస్ ఎక్కువ అంటే అమ్మాయిలు అంటే బోల్డ్ గా చేయడము సో డిఫరెంట్ చేస్తున్నారు. వాళ్ళకు మీరిచ్చే సమాధానం ఏంటి అసలు? యాక్చువల్గా అంటే మీరున్నారు చెప్తే ఏమనుకుంటారని నా గురించి మీకు అంటే లేడీస్ గురించి చెప్తున్నా. అదే సారీ నేను లేడీనండి, నేను కూడా లేడీ. అందుగురించి మీరు ఏమనుకుంటున్నాను ఫస్ట్ చెప్పిన. చేసే వాళ్ళకి తగులుతుంది. ఒకప్పుడు ఆడదాన్ని నడుము చూడాలంటే జెంట్స్ ఇట్లా తొంగి చూసేది ఎక్కడ కనిపిస్తుందా అని. ఇప్పుడు అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏ యాంగిల్స్ కావాలో ఆ యాంగిల్స్ కనబడతా. నడుము చూపిస్తున్నారు, అన్ని చూపిస్తారు ఇప్పుడు. అలా సిచ్యువేషన్ అలా తయారైపోయారు జనరల్ లో. అవును, రీసెంట్ గా ఒక లేడీని ఇంటర్వ్యూ చేస్తే ఆమె చెప్పింది అనమాట, ఎందుకు మీరు అలా రీల్స్ చేస్తున్నారు బోల్డ్ గా అంటే వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి చెప్పింది కదా. మీరు దానికి రీమిక్స్ చేశారు, అదే రీమిక్స్ చేశారు. ఎందుకు అలా? ఆమె ఫేమ్ కావాలని ఒక పిచ్చి ఉంటది కొందరికి. అవును, ఆమె చేసిన నేను రీమిక్స్ చేసిన, నేను వ్యూస్ రావట్లేదని చెప్తున్నా అంటే నేను ఒకటి చేసిన బట్టలు పిచ్చి చేయొచ్చు కదా అని. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది వ్యూస్. చెప్పడానికి వాళ్ళకి ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి. ఫేమ్ కావడానికి ఏం ఉద్ధరించేది ఉంది చెప్పు? పెళ్ళైంది శుభ్రంగా చెయ్యి, యాక్టింగ్ చేయ చాలా మంది చేస్తున్నారు. అలా చేయాలని ఏమైనా ఉందా? వ్యూస్ కోసం చేస్తారా? అది కరెక్ట్ కాదు. అది ఎలా చేయాలో మనం ఎలా చేయాలో అలా చేయాలి. నచ్చిన వస్తే ఫేమ్ కావాలంటే ఫేమ్ అయితే, లేకపోతే లేదు. అదే ఫేమ్ కావాలంటే ఇంటి పక్కల ఉన్న ఎదుటోళ్ళు చుట్టాలు ఉన్నారు చూసి ఏమంటారు అని ఇప్పుకొని చేస్తుంది, దానికి సిగ్గు లేదు ఏం లేదు, మూడు ఏమంటలేడు అని నానా మాటలు అంటారు. ఇంకా ఆమెకి ఎలా ఉందో మనకు తెలియదు. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ట్రోల్ చేశారా? ఎవరు ట్రోల్ చేయలేదండి. చేయలేదంట అంటే చేయడం మీకు ఇష్టం అలా? లేదు, ట్రోల్ చేస్తే ఏమి ఇష్టం లేదు నాకు. ట్రోల్ చేస్తే అంటే ఏ విధంగా అంటే ఏమైనా తిడుతూ ఉంటే ట్రోల్ చేస్తే బాగోదు నాకు. అదే మొన్న ఎవరు పెట్టారు కామెంట్ నాకు, ఎప్పుడు ఆడల మీద ఏడుస్తారు మీరు అని. అలా ఉంటదని చెప్పాను నేను, అంతే. అలా ఉంటుంది అని చెప్పాను. అంటే మొన్న ఒక వీడియో పెట్టాను, గుంటూరుకి వెళ్ళినప్పుడు కార్లో ఒక వీడియో పెట్టాను. సో వైట్గా ఉన్న ఆడవాళ్ళు అందంగా ఉన్నారు, ఎవరైనా కానీ ఆడైనా అమ్మాయినా ఫేస్ లో కళ ఉండదు. బ్లాక్ ఉన్న పర్వాలేదు, ఫేస్ లో కళ ఉంటది. నిజమా కాదా కామెంట్ చేయండి పెట్టిన. ఎప్పుడు మీరు లేడీస్ మీద ఓకే, ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చాయా మరి? ఇన్స్టాలో కామనే వస్తాయి, నార్మల్ గా వస్తాయి. అంటే మరి మీ వైఫ్ చూసి దానికి రియాక్షన్ ఏంటి మరి? మా వైఫ్ ఆగం పట్టిస్తుంది నన్ను చూసింది, కొన్ని చూసి నేను చూపించిన. సో ఇలా వచ్చినాయి నాకు, లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ వచ్చినాయి. అదేంటలా ఏమో అర్థమైతే నాకు. టిక్ టాక్ నుంచి ఇంకా ఉంటారు కదా వాళ్ళని ఏమంటారు తేడా అని చాలా మంది పెట్టారు. 200 మందిని బ్లాక్ చేసిన నేను. ఏంటి టిక్ టాక్ లో బాయ్స్ 200 మందిని బ్లాక్ చేసిన. సో నార్మల్ గా నాకు తెలీదు ఎట్లా ఏంటి అని. టిక్ టాక్ కొత్త కాబట్టి వాళ్ళకు నెంబర్ అంటే నెంబర్ ఇచ్చే జెంట్సే కదా వాళ్ళు చేసేది ఏమని చెప్పు అని నెంబర్లు ఇచ్చిన. వాడు రోజు వాట్సాప్ కాల్ చేసేది, మెసేజ్ చేసేది, అన్న ఒకసారి రావా, వాడి బ్యాంక్ ఎంప్లాయ్, ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఒకసారి రావా, ఏదో సంథింగ్ అన్నాడు. వద్దు నీకు దండం పెడతా, నాకు అమ్మాయి ఉన్న పిల్లనే అడుగుతలేదు, నీవెందుకు ఎవరు అమ్మాయిల కంటే అబ్బాయిలకి ప్రపోజ్ చేస్తున్నారు. చాలా మంది చేసారు లేడీస్ కూడా. ఈ మధ్య కాలంలో ఇన్స్టా ఓపెన్ చేస్తే ఈ గర్ల్స్ బాయ్స్ కంటే కూడా అంటే డిఫరెంట్ గా అమ్మాయిలు గెటప్ వేసి బాయ్స్, ఎందుకని అసలు ఎందుకు ఇలా అసలు అంటే ఒక కామెంట్ వచ్చింది అనమాట నార్మల్ గా ఈ మధ్య కాలంలో, అరే మగజాతి అంతరించిపోతుందిరా బాబు, ప్రతి ఒక్క అబ్బాయి కూడా గొల్లాగా మారి చేస్తున్నారు. కేవలం వీడియోస్ కోసమేనంటారా లేదంటే దేనికోసం? అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొందరు కామెడీ కోసం చేస్తున్నారు, కొందరు ఒక బ్రదర్ ఉంటాడు సిద్ధ అని ఉంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అలా చేస్తున్నారు. అంటే ఆయన గురించి తెలియంది మనం మాట్లాడొద్దు. ఇప్పుడు నేను వేరే ఇన్స్టాగ్రామ్ అలా కదండి, ఆయన గురించి తెలియకుండా మాట్లాడొద్దు. తెలిస్తే మాట్లాడితే బాగోదు, తెలిస్తే ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది ఆయన దగ్గర. సో చెప్పారు అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. సో చాలా మంది ట్రాన్స్జెండర్లు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, దేవసేన, మల్లిక, వాళ్ళు మంచి ఫేమ్ ఉన్న వాళ్ళే, కుమారి గారు వాళ్ళందరూ. సో చాలా మంది కొందరు డ్రెస్ లేడీస్ లాగా చేస్తుంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం కదా. ఒకరి ఇష్టాలు వాళ్ళ ఇష్టం, మనం ఎవరు చెప్పండి చెప్పు. నిజమే, బట్ కానీ ఎందుకని అలా తయారవుతున్నారు? అదే రీల్స్ కోసమనా లేదంటే రీల్స్ కోసమో అలా మనోవేదనలు మనోభావాలు దాన్ని ఎవరేం చెప్పలేము. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఇన్స్టా అంటే ఓకే పద్ధతిగా ఉంటున్నారు, ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తేనే భూత ప్రపంచం అని చెప్పేసి అంటారు. నిజమేనా? భూత ప్రపంచం అలానే ఉంది, భూత ప్రపంచమే ఇది. భూత ప్రపంచానికి మనం జాగ్రత్త ఉండాలి అంతే. ఆడవాళ్ళకంటే మగవాళ్ళు జాగ్రత్త ఉండాలి.
మగవాళ్ళే ఎక్కువ. మగవాళ్ళకి జాగ్రత్త ఉండదు, ఆడవాళ్ళకి సెక్యూర్ ఉంది. ఇప్పుడు మగవాళ్ళకి లేదు తెలుసా? అయ్యో ఏం అదేంటండి bro? అలా? మగవాళ్ళకి సెక్యూర్ లేదు ఇప్పుడు తెలుసా? ఆడవాళ్ళ రాజ్యం ఇది. అవునా? అలా తయారైపోయారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఊపుతురు. ఓకే. యూట్యూబ్ కూడా ఉందా మీకు? యూట్యూబ్ లేదండి, యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి? సలహా అంటే కామెడీ చేయాలి. హ్మ్. కామెడీ చేస్తే మంచి యాక్టింగ్ చేయాలి. హ్మ్. యాక్టింగ్ చేస్తే ఆడతలో అబ్బా చూడాలనిపించాలి. హ్మ్. మీకు అమ్మాడి తెలిసే ఉంటది. తెలుసండి. అమ్మాడి ఎట్లా చేస్తుందంటే అవును, సూపర్ బీభత్సం అసలు. కిరాక్ అసలు ఆమె. అసలు ఆమె వీడియోస్ వస్తే అలాగే చూడాలనిపిస్తుంది తెలుసా? అవును. అట్లా చేస్తుంది అన్ని హ్మ్. మస్తు చేస్తుంది. ఆమెలాగా చేయాలి. ఆమెలాగా ఎవరు పర్ఫెక్ట్ చేయరు. హ్మ్. సో అట్లా చేస్తే అలా చేయాలి. సో ఇంకా డాన్స్ చేస్తే వస్తాయి, కామెడీ చేస్తే ఇంకా బాగుస్తాయి. కామెడీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా మంది కామెడీ చేస్తారు. అవును. లేడీస్ డ్రెస్ వేసుకొని కామెడీ చేయడము అవును. చాలా మంది చేస్తారు. కామెడీ కోసం ఓన్లీ వాళ్ళు హ్మ్. అదే. వాళ్ళు చెప్తారు తర్వాత ఈ కామెడీ కోసం చేస్తాం, మిమ్మల్ని నవ్వించడానికే చేస్తున్నాం అని చెప్తారు. ఓకే. అలా చేస్తారు కామెడీ. అవును. సో పర్ఫెక్ట్ యాక్టింగ్, డాన్స్ చేస్తే మంచిగా. డాన్స్ కంటే మొత్తం మోస్ట్లీ యాక్టింగ్, అవును. కామెడీ. కామెడీ మెయిన్. కామెడీ మీన్స్ బాగా వస్తుంది. అవును. శ్రీకాంత్ నోడు పోరాడు. శ్రీకాంత్ కూడా వీళ్ళనే ఫేమ్ అయిండు. ఓకే. చాలా మంది ఫేమ్ అయ్యారు. టిక్ టాక్ యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ కమర్షియల్ యాప్ ఇది, అందరిని లేపదు. టిక్ టాక్ Okay. అనేది ఇట్లా లేపు పడేసింది అందరినీ. ఆహా, ఓకే. ఉప్పల్ బాలు కూడా చాలా మంది, ఎంతమంది అవును, అక్కం TikTok బాలు, వాళ్ళే. వాళ్ళందరూ, నరేష్ ముదిరాజ్ అన్న వాళ్ళందరూ అవును. ఒక ఫేమ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను గోవాకి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పింది బాలుగాడు. ఇప్పుడు ఈ మామూలు లేవాడు. అవును. ఆడు రోజు 5,000 సంపాదిస్తాడు, నెలకి ఈజీగా 50,000 సంపాదిస్తాడు. ఆహా, ఓకే. అతను కూడా ప్రమోషన్ చేస్తుంటారా? చాలా మంది చేస్తాడు, ప్రమోషన్ చేస్తాడు, ఈవెంట్స్ ఎక్కువ చేస్తాడు. ఈవెంట్స్కి వెళ్తాడు, బర్త్డే ఇట్లకి ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయమంటే చేస్తాడు. ఓకే. డబ్బులు ఇస్తే ఇట్లా హ్యాపీ బర్త్డే సంథింగ్ చెప్పేస్తాడు ఆయన. బాబు అన్నారు, అంటే ఏజ్ ఎంత బాబుది? బాబుది 1.5 month. ఓకే, 1.5 year అంతే. ఓకే. బాబు కూడా చాలా క్యూట్ గా చేపిస్తుంటారు కదా. నేను ఏది సాధించలేదని వాళ్ళని చేపిద్దామని. ఓకే. నాలాగానే, ఎందుకంటే పిల్లలకి ఏదైనా కల్చరల్ యాక్టివిటీ నేర్పియాలి ఫస్ట్ నుంచి. అవును. ముద్దుగా ఉండొద్దు. ఉమ్. శుద్ధిగా ఉంటే ముద్దుగానే ఉంటారు పిల్లల్ని. ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి. అవును. ఇప్పటి నుంచి ఈ జనరేషన్ అందరూ యాక్టివ్ అవుతుంది. అవును. సో వాడిని పక్కన పెట్టుకుని కూడా నేను చేస్తున్నా అప్పుడప్పుడు. ఓకే. చాలా మంది అడుగుతారు మీ బాబా అని అడుగుతారు. మరి ఏం చెప్తున్నారు వాళ్ళకి? అంటే మా బాబు కొడుకుని ఎప్పుడు కొడుకు కాదని చెప్పొద్దు కదా, నా కొడుకు అని చెప్తాను. నా కొడుకు నా తమ్ముడు కొడుకు ఇద్దరు ఉంటారు. ఓకే. నా ఫ్రేమ్ లో ఇద్దరు ఉంటారు. ఉమ్. సో ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకుంటాను నేను. ఇంకా ఫ్యామిలీ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమి ఉండదు. వన్స్ అగైన్ మా కోసం ఒక మంచి డైలాగ్ మళ్ళీ ఒకసారి మిమిక్రీ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిది. హ్మ్. తమ్ముళ్ళు, ఎప్పుడు మన రాజకీయం వచ్చింది, మన రామ్ సీఎం అవుతున్నాము, ప్రతి ఒక్కరికి పండుగ వస్తుంది, అందరూ టపాకాయలు కాల్చుకోండి, త్వరలో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, మీరు ఆనందంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు రౌడీ రాజ్యం ఉంది, ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. జై జన్మభూమి. సూపర్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. మీకైతే మంచి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా మ్యాక్సీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నన్ను కూడా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఓకే ఐ అండి. నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. మంచి మంచి ఇంటర్వ్యూస్ రావాలండి. నిజం చెప్పండి, మంచి మంచి అవకాశాలు రావాలి తెలుసా. ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాలో కూడా ఇంత టాలెంట్ ఉంది గుర్తించి ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. సో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ని మనం పుష్ చేస్తూ ఉండాలి. ఏంటంటే ఎవరన్నా కానీ ఒకటితో స్టార్ట్ అవుతుంది. సో 1000తో స్టార్ట్ కాదు. మనం ఇలా చిన్న యూట్యూబ్ ఛానల్స్ అలా లేపుతూనే వాళ్ళు కూడా అలా ఫేమ్ అవుతారు. ఏదైనా సుమన్ టీవీ అయినా కానీ ఏదైనా కానీ చిన్న నుండి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.